చూస్తున్నారు. హైదరాబాద్కు చేరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలవబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు పవన్ ఇంటికి చేరుకోబోతున్నారు చంద్రబాబు. పవన్ను పరామర్శించబోతున్నారు ఆయన. ఇటీవల ముక్కు ఆపరేషన్ చేయించుకుని 10 రోజులుగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ముందుగా ఇటీవల మరణించిన జీఎన్ నాయుడు ఇంటికి వెళ్ళి ఆయన ఫ్యామిలీని పరామర్శించబోతున్నారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ను పరామర్శించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఆయన స్కెడ్యూల్ ఏంటి, ఆయన స్కెడ్యూల్లో ఇంకా ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది, దాంతోపాటు మిగిలిన డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది, లేకపోతే కేవలం పరామర్శ మాత్రమేనా, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఎలా ఉంది? ఇది కేవలం పరామర్శకు మాత్రమే ఉండే అవకాశం ఉందా, లేకపోతే పొలిటికల్ మీటింగ్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా? ఆల్ రైట్, మరి కాసేపట్లో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే గత కొద్ది రోజులుగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ముక్కు ఆపరేషన్కి సంబంధించి ఆపరేషన్ అయిన తర్వాత ప్రస్తుతం కోలుకుంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ఆయన ఇంటికి వెళ్ళి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను పరామర్శించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దాంతోపాటు మరికొన్ని స్కెడ్యూల్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కెడ్యూల్స్ ఏంటి? ఇది కేవలం రాజకీయ ఇన్ఫాక్ట్ పరామర్శకు మాత్రమే పరిమితం అవకాశం ఉందా, లేకపోతే పొలిటికల్గా ఏమైనా డిస్కషన్స్ జరిగే అవకాశం ఉందా, ఇంకా పొలిటికల్ మీటింగ్స్ ఏమైనా ఉన్నాయా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కేవలం పవన్ కళ్యాణ్ను పరామర్శించడం మాత్రమేనా, లేకపోతే రాజకీయంగా ఇంకేమైనా డిస్కషన్స్ జరిగే అవకాశం ఉందా? ఆయనకి ఏమైనా ఇంకా పొలిటికల్ మీటింగ్స్ కూడా ఉన్నాయా ఇక్కడ ఆయన స్కెడ్యూల్? ఆయన ఆరోగ్యపరమైన అంశం జరిగిన తర్వాత ముక్కుకి సర్జరీ సైనస్ తో బాధపడుతున్న తర్వాత సర్జరీ ఏదైతే అయిందో సర్జరీ తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి ఫోన్ లో మాట్లాడారు, చెప్తే కలిసే ప్రయత్నం చేయలే. సో ఆ యాంగిల్లో ముఖ్యమంత్రి గారు ఎలాగూ ఈరోజు హైదరాబాద్ లో ఉంటారు. సాయంత్రం 5 గంటలకి పవన్ కళ్యాణ్ ని కలిసే ప్రయత్నం చేస్తారు. పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత ఇది కేవలం ఆరోగ్యపరమైన అంశాల మీద పరామర్శ తప్పితే మిగతా ఇష్యూస్ ఏమి ఉండవు అనేది చెప్తున్నారు. ఇది రాజకీయ అజెండాగా కూడా దీంట్లో ఏం లేదు, కేవలం ఆరోగ్యం బాగాలేదు, దానికి సంబంధించి ఒకసారి కలిసి పరామర్శించడానికి మాత్రమే ఆయన వెళ్తున్నారు. సాయంత్రం కూడా దాదాపు కేవలం ఒక అరగంట సేపు మాత్రమే ఆయన ఉండే ప్రయత్నం చేస్తారు. తర్వాత అక్కడి నుంచి తిరిగి ఆయన రేపు హైదరాబాద్ నుంచి విజయవాడకి తిరిగి ముఖ్యమంత్రి వచ్చేస్తారు. రైట్, ఆ స్కెడ్యూల్ ఎందుకంటే రేపు ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది మరి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తుంది 5 రాష్ట్రాలకు సంబంధించి. కాబట్టి అక్కడి నుంచి ఏమైనా పర్యటన ఉండే అవకాశం ఉందా? అంటే అటు ఇన్ఫ్యాక్ట్ కేంద్ర నాయకత్వానికి సంబంధించి ఎన్డీఏ కూటమి మీటింగ్ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే హీస్ గోయింగ్ టు బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్? ఎలా ఉంది ఆయన స్కెడ్యూల్? మండే ముఖ్యమంత్రి గారికి విజయవాడలో ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి. సో ఆయన నేరుగా హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడకి చేరుకుంటారు. ఇంట్లో మరోవైపు మహానాడు ఈ నెలలో నెల్లూరులో నిర్వహించబోతున్న పరిస్థితి కూడా ఉంది. 27, 28, 29 ఈ 3 రోజులు నెల్లూరులో మహానాడు నిర్వహించాలి. దానికి సంబంధించిన ఒక చర్చ కూడా జరపాలి ఉంది. సో ఈ లోపల నెల్లూరులో స్థలాలు ఎక్కడ 5 లక్షల మందికి సరిపడే ప్లేస్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా చూస్తున్నారు. బహుశా అంటే ఈ కార్యక్రమానికి కొంత హడావుడి ఉంది కాబట్టి పిల్ల రాజకీయాల పరంగా ఇప్పుడు అంటే రేపు 4వ తారీఖు వరకు రిజల్ట్స్, దాని తర్వాత చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సోమవారం ఎలాగో రిజల్ట్స్ ఉంది కాబట్టి ఆ యాంగిల్లో 5 రాష్ట్రాల ఫలితాలు ఉన్నాయి కాబట్టి సోమవారం ఎటువంటి పరిస్థితుల్లో ఆయన విజయవాడలోనే ఉంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమోహన్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలవబోతున్నారు. మరి ముఖ్యంగా కృష్ణమోహన్ కూడా చెప్పినట్టుగా ఆయనకి సర్జరీ అయిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సర్జరీ జరిగిన తర్వాత ఫోన్లో పరామర్శించడం జరిగింది తప్ప నేరుగా వెళ్ళి పరామర్శించిన సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఈరోజు ఫ్రీ టైం చేసుకొని వెళ్ళి పరామర్శిస్తున్న సందర్భం ఆయన వెళ్ళి కలవబోతున్నారు, వెళ్ళి పరామర్శించబోతున్నారు. అలాగే ఇంకొన్ని స్కెడ్యూల్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్కి చేరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు పవన్ ఇంటికి చేరుకోబోతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ను పరామర్శించిన తర్వాత మిగిలిన స్కెడ్యూల్స్ ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ పరామర్శించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇటీవల ముక్కు ఆపరేషన్ చేయించుకొని 10 రోజులుగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ముందుగా ఇటీవల మరణించిన జిఎన్ నాయుడు ఇంటికి చేరుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ తర్వాత ఇన్ఫాక్ట్ అక్కడికి వెళ్ళి ఆ ఫ్యామిలీని పరామర్శించిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ వెళ్ళబోతున్నారనేది అందుతున్న సమాచారం.